రోడ్లపై హై డెఫినిషన్ సీసీ కెమెరాలు. ఒక్క క్లిక్ చేస్తే చాలు 100కు తగ్గకుండా ఫైన్. దీనికి తోడు సర్వీస్ ఛార్జీల పేరుతో మరో రూ. 35 అదనం. ఇది సిటీ రోడ్లపై ఎంవీ యాక్ట్ను పక్కాగా అమలు చేస్తున్నామంటున్న మన ట్రాఫిక్ పోలీసుల పనితీరు. ఓవైపు రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులు, మరోవైపు చలానాల వేటలో పోలీసులు. దీంతో ఒకటి కాదు రెండు కాదు, ప్రతి ఏటా 100 కోట్ల టార్గెట్తో గల్లాపెట్టి నిండిపోతోంది. 2018లో ఒక్కేడాదిలోనే 146 కోట్ల చలాన్ల ద్వారా వసూలు చేశారు పోలీసులు. భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారు. అయితే ఎన్ని ప్రయోగాలు చేసినా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దీంతో కొంతకాలంగా జంక్షన్ల దగ్గర అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ కెమెరాల సాయంతో నిబంధనలు పాటించని వారికి ఫైన్లు విధిస్తున్నారు. అయితే వీటిని కొంతమంది చెల్లిస్తున్నారు, మరికొంతమంది చలాన్లు కట్టకుండానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిపై నిఘా ఉంచి వారిని కటకటాల్లోకి నెట్టేసేందుకు పోలీసులు నిర్ణయించారు. ట్రాఫిక్ నిబంధనలపై ఎన్నిసార్లు అవగాహన కలిగిస్తోన్నా వాహనదారులో మార్పు రావడం లేదని పోలీసు ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదిలోనే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కింద 25,95,772 చలాన్లు విధించారు. చలాన్ ద్వారా 91,91,00,000 రూపాయలు వచ్చింది. 14,782 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా అందులో 4,203 మందిని జైలుకు పంపించారు పోలీసులు. పట్టుబడ్డ వారికి న్యాయస్థానం 16,65,00,000 జరిమానా విధించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల్లో 100 కోట్లకు పైగా చలానాలు విధించారు. అలాగే ట్రాఫిక్ విభాగం ఇయర్ ఎండింగ్ రిపోర్ట్ చూస్తే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 29,484 కేసులు నమోదు కాగా 27,387 మందిపై ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు అధికారులు. అందులో 191 మంది మహిళలున్నట్టు తెలిపారు. ఇక వీరిని కోర్టులో హాజరుపరచగా 5,441 మందికి ఒక్కరోజు నుండి 3 నెలల వరకు జైలు శిక్ష విధించింది నాంపల్లి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు. ఇక 1,424 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసింది. ఇందులో 189 మందివి పూర్తిగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయగా 1,235 డ్రైవింగ్ లైసెన్సులు 3 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు రద్దు చేసింది. మొత్తం 2018లో 5,88,99,500 రూపాయల జరిమానాలు కోర్టు విధించింది. ఇక మొత్తం వచ్చిన ఆదాయం మాత్రం 24.79 కోట్లు వసూలైనట్లు రిపోర్టు చెబుతోంది. అయితే వాహనదారులకు చలానాలు విధించడం కంటే ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా చేయడమే తమ లక్ష్యమంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 11,60,937 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 15.61 కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేశారు పోలీసులు. వీటిలో 5,692 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 897 మంది వాహనదారులకు కోర్టులు శిక్షలు విధించాయని అన్నారు. ఇందులో 93.45 లక్షల జరిమానాలు వసూలు చేశామని తెలిపారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన నేరంలో 5,660, సిగ్నల్ జంపింగ్ కింద 11,423 కేసులు నమోదు చేశామని తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఫోటో తీసేందుకు ఆటోమేటిక్ గా క్యాప్చర్ చేసే కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు మహేష్ భగవత్ వెల్లడించారు. ఈ ఏడాది హెల్మెట్ కేసుల్లో 7,79,966 కేసులు నమోదయ్యాయని సిపి తెలిపారు. ఇలా రూల్స్ బ్రేక్ చేసేవాళ్లు ప్రత్యక్షంగా తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారని అంటున్నారు. అయితే ఇలాంటి వాహనదారులే టార్గెట్ గా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలానాలతో పట్టుబడితే వెహికల్ సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామంటున్నారు. హైదరాబాద్ పోలీసులు చేపడుతున్న ట్రాఫిక్ చలానాల డ్రైవ్ తో వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరో స్మాల్